హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఒక శుభవార్త అండి. ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఉద్యోగులకు ప్రమాద సెలవు ప్రత్యేకం. ప్రమాదం జరిగినప్పుడు వాడుకునే వీలైతే ఉంటుందండి. అంటే 120 రోజుల వేతనంతో మంజూరు చేయబడ్డ లీవ్స్ అయితే ఇవ్వబడతాయి. సో మిగిలిన కాలం అవసరమైతే సగం జీతం ఇస్తారండి. ఇంకా అంతకు మించి ఎక్కువ సమయం పడితే రికవరీ అవ్వడానికి. ఇక మెడికల్ లీవ్స్ అవసరం కూడా లేకుండా ఈ సదుపాయాన్ని అయితే కల్పించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో ప్రయోజకరంగా అయితే ఉంటుంది. ప్రతి ప్రభుత్వ పలు రకాల సెలవులను అయితే కల్పించిందండి. అయితే వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఉద్యోగులు వాటిని వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అర్ధవేతనంతో అనారోగ్యం బారిన పడితే దానికి ఉద్దేశించిన సెలవును వినియోగించుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇది మనకు తెలిసిందే అండి, ఎప్పటి నుంచో అమల్లో ఉంది కూడా. కానీ కొంతమందికి తెలియక వీటిని యూస్ చేసుకోలేకపోతున్నారు. సో మనము డ్యూటీకి వెళ్ళకపోయినా సగం ఆఫ్ సాలరీ అంటే ఇది కేవలం ఎవరికి వర్తిస్తుందంటే ప్రమాదవశాత్తు అనారోగ్య పాలైన వారికి మాత్రమే వర్తిస్తుందండి. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అవి కూడా తెచ్చుకోవాలి. సో ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే వీటన్నిటికన్నా ముఖ్యమైనదండి, విధి నిర్వహణలో ప్రమాదం బారిన పడితే ప్రత్యేక సెలవులు వాడుకునే అవకాశం ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించింది. మరి దీని వివరాలను ఉద్యోగ ఉపాధ్యాయుల సమాచారార్థం కల్పించిందండి. సో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రమాద సెలవులను అసక్త సెలవులు అయితే అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఎక్కడికైనా వెళ్ళి ప్రమాద బారిన పడి దీర్ఘకాలం మంచాన పడినారంటే, సో బెడ్ రెస్ట్ అవసరం అంటే 3 నెలల్లోగా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. సో అయితే ప్రమాదం బారి పడిన విషయాన్ని సంబంధిత శాఖ అధికారికి ముందే తెలియజేయాలి. సో మీకు ఆ ప్రమాదవశాత్తు జరిగిన ఏదైతే ఉంటుందో ఆ 3 నెలలండి, ఆ గ్యాప్లోనే ఈ సెలవులను అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగికి ఈ ప్రత్యేక సెలవుల్లో 120 రోజులు పూర్తి జీతం చెల్లిస్తారండి. సో డ్యూటీకి వెళ్ళకపోయినా 120 డేస్ అయితే పూర్తి జీతం చెల్లిస్తారు. ఈ సెలవులను మంజూరు చేసేది అధికారం ప్రభుత్వానికి తప్ప మరే క్రింద స్థాయి అధికారికి అయితే లేదు. ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత అధికారులు అన్ని వివరాలను పొందుపరిచిన ప్రభుత్వానికి అయితే అందజేయడం జరుగుతుంది. సో మొత్తం ఫైనల్గా అయితే ప్రభుత్వ నిర్ణయం అండి ఇది. ఇందులో ఒకటి గమనికండి, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, విధి నిర్వహణ ముగిశాక పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగినా ఈ సెలవులు మంజూరు అయితే చేయరండి. సో దానికి మాత్రం ఇతర సెలవులను వాడుకోవాల్సి ఉంటుంది. ఇదే అండి. సో ఇది ఉపాధ్యాయులకు అయితే ఎంతో ప్రయోజకరంగా అయితే ఉండబోతోంది. మెడికల్ లీవ్స్ లేకుండా 120 డేస్ పూర్తి వేతనంతో కలిగిన సెలవులను అయితే పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.